వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్రస్తుతం ఉరుకులు పరుగుల లైఫ్లో నగరవాసులు కాస్త సేద తీరేందుకు వీలుగా వీకెండ్ టూర్స్కు వెళ్తుంటారు. కొంతమంది నగరంలోని ప్రదేశాలను చూసేందుకు సమయం కేటాయిస్తే మరికొందరు మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తుంటారు. అయితే హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మనందరికీ తెలిసిందే. దాన్ని మించిన అరుదైన పక్షులు, జంతువులు, సరీసృపాలు, కీటకాలు మనకు ఇప్పుడు కనువిందు చేస్తున్నాయి. ఇవన్నీ హైదరాబాద్లోని ఎకలాజికల్ పార్క్లో ఉన్నాయి. అదే కచ్చే రాస్తే ఎకాలజికల్ పార్క్. ఈ పార్కులో ఎన్నో రకాల అరుదైన జంతువులు, పక్షులు, పాములకు నిలయంగా మారింది. నిత్యం ఈ పార్కును వందలాది మంది సందర్శిస్తుంటారు. పిల్లలతో కలిసి ఫ్యామిలీస్ ఎక్కువగా వస్తుంటారు. హైదరాబాద్లోని అన్నారం సమీపంలోని కేసీఆర్ కాలనీలో ఈ కచ్చే రాస్తే ఎకాలజికల్ పార్క్ ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీకు ఎదురుగానే ఈ పార్క్ ఉంటుంది. ఇక్కడి పార్కులో సందర్శకులు ఎంచక్కా జంతువులు, కీటకాలు, పక్షులు, పాములతో సరదాగా గడిపేయచ్చు. బిజీ లైఫ్ను పక్కన పెట్టి ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో హాయిగా విహరించవచ్చు. ఇక పిల్లలకు అయితే బెస్ట్ అవేర్నెస్ పార్క్గా ఇది నిలుస్తోంది. ఈ పార్కును సందర్శిస్తే వాళ్ళు ప్రకృతిని అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది. కచ్చే రాస్తే ఎకాలజికల్ పార్క్ హైదరాబాద్కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. 45 నుంచి 60 నిమిషాల్లోపు ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఈ ఎకాలజికల్ పార్క్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 వరకు ఈ పార్కులోకి ఎంట్రీ ఉంటుంది. అయితే ప్రతి బుధవారం ఈ పార్కును మూసివేస్తారు. పర్యాటకులు, సందర్శకులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇక ఎంట్రీ టికెట్ ధర ఒక్కొక్కరికి 600 ఉంటుంది. అలాగే 5 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. వీరితో పాటు దివ్యాంగులకు కూడా ఉచితంగా ప్రవేశం ఉంటుంది. ఇక ఇక్కడ దాదాపు 200కు పైగా రకాల పక్షులు ఉన్నాయి. అలాగే వింత వింత జంతువులకు నిలయంగా ఈ హైదరాబాద్ ఎకాలజికల్ పార్క్ ఉంది.